నిజమైన లక్ష్మీభక్తుడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? నిత్యతృప్తి. సిగ్గుపడిపోతాడు నాకు ఇది లేదని చెప్పడానికి. నాకేది ఇవ్వలేదు ఆవిడ. చాలా మందికి లోకంలో కళ్ళు లేవు, నాకు కళ్ళు ఇచ్చింది. చాలా మందికి వినబడదు, నాకు చెవులు ఇచ్చింది. కొంతమందికి చేతులు కదలవు, నాకు చేతులు కదులుతాయి. కొంతమంది ప్రదక్షిణం కూడా చేయలేరు, నేను చెయ్యగలను. కొంతమంది అసలు నేల మీద ఇలా కూర్చోలేరు, నేను అలా కూర్చోగలను. కొంతమందికి తింటే అరగదు, నాకు తింటే అరుగుతుంది. కొంతమందికి పడుకుంటే నిద్ర పట్టదు, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి, నాకు ఇలా పడుకుంటే నిద్ర పడుతుంది. నాకెన్నడూ పీడకల రాదు. నాకంటూ కనబడితే దేవాలయాలు, సెలయేళ్లు, నదులు, తీర్థాలు, ఈశ్వరుడు, ఎవరో భక్త బృందాలు ఎక్కడికో వెడుతున్నట్టు, ఏదో శ్లోకాలు చెప్తున్నట్టు, ఏదో పద్యాలు చెప్తున్నట్టు, ఏదో పుస్తకం చదువుతున్నట్టు అదే కలొస్తుంది. నా గురించి అని అనుకుంటున్నారేమో, నేను ఎవరి గురించో మాట్లాడుతున్న మాట అంతే. కాబట్టి అటువంటి కలొచ్చి హాయిగా నిద్రపోతాను. కలలో కూడా ఈశ్వర దర్శనం జరుగుతోంది. అమ్మా, నువ్వు నాకేమి ఇవ్వలేదు.